మీకు చిన్నజీవి స్వామి వారు చాలా క్లోజ్ అని చెప్పని విన్నానండి. స్వామివారి భక్తుడు నేను. అంటే స్వామి నాకు గణపతి సత్యనారాయణ స్వామి గాని, ఇంజనీర్ స్వామి గాని భక్తుడినంటే వాళ్ళు చేసే కార్యక్రమాలకు నేను భక్తుడిని. అందుకని ఎళ్లి స్వామి మీరు చెప్పండి, మీరు చెప్తేనే అని నేను అట్లే ఉండను. నేను దైవ భక్తుడిని. నాకు దేవుడంటే ఇష్టం. దేవుడంటే ప్రేమ. నేను కొన్ని నమ్ముతా నేను. అంతే. అదే చిన్నజీయర్ స్వామి భక్తుడిని. మా ఏరియాలో బ్రహ్మాండం డెవలప్ చేశారు. బ్రహ్మాండంగా ఆశ్రమం కట్టారు. అయన్నిటికి నేను ఆయనంటే ఇష్టం. ఆయనని కలుస్తాను, దండం పెట్టుకుంటాను. ఎవరైనా ల్యాండ్‌లు కొనాలి అనంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎటువైపు కొంటే వాళ్ళకి బెటర్‌గా ఉంటుందండి? నేను ఎప్పుడు ఒకటే మాట చెప్తానమ్మా. మీకు మంచి భవిష్యత్తు కావాలి, మీ ల్యాండ్లు బాగా పెరగాలి, మీరు బ్రహ్మాండంగా ఉండాలంటే షాద్‌నగర్ వైపు కొనుక్కోవాలమ్మా. అది ఫ్యూచర్ అమ్మ, అది భవిష్యత్తు, అది స్వర్గధామం. అది షాద్‌నగర్ బెంగళూరు హైవే. రేపు రేవంత్ రెడ్డి గారు ఈ రాబోయే కాలం ఈ ఏరియా బెంగళూరు హైవే విపరీతంగా పెరుగుద్దని నా నమ్మకం, నా అభిప్రాయం. అది నేను ఎవరైనా సలహా అడిగితే కూడా అదే చెప్తా. సో, అయితే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ నుంచి మీరు హిందీ ఇండస్ట్రీ వైపు టర్న్ అవుతున్నారా అంటే? రకరకాల ప్లాన్లు వేసామమ్మా. అన్నీ అవుతాయి. చూద్దాం. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. బ్రహ్మాండంగా పనిచేద్దాం. నేను మంచిది, ఇంక మంచి నా దేవుడి దేవాల హోదా వస్తే కూడా దాన్ని న్యాయం చేద్దామని ఆలోచిస్తాను. ఇప్పుడు ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని మాట్లాడదాం అనుకున్నా, అడగచ్చా మిమ్మల్ని? నువ్వు అడుగు, కానీ నేను చెప్పిన ఆన్సర్ అది కూడా నువ్వు ఎడిట్ చేయమాక. సేమ్ సార్. చెప్పు, అడుగు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో ఈ ఎప్పుడైతే ఉచిత పథకాలు ఉచితంగా ఏవైతే అందిస్తూ ఉన్నారో జనాలకి, దానివల్ల చాలా నష్టపోతుంది. ఏపీలో డెవలప్మెంట్ లేదు అనేది అందరూ మాట్లాడే మాట. సో, మీ వరకు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటారు? వచ్చే ఎలక్షన్స్కి ఎలా మారే అవకాశం ఉంది? ఉచిత పథకాలు ఏ రాష్ట్రంలో లేవమ్మా? తెలంగాణలో లేవా? ఊరికి అడుగుతున్నా. తెలంగాణలో ఉన్నాయా లేవా? ఉన్నాయి సార్. కర్ణాటకలో ఉన్నాయి. మధ్యప్రదేశ్లో మొన్న శివరాజ్ సింగ్. దానికి ఒక లిమిటేషన్ ఉంటుందిగా. లేదు, మధ్యప్రదేశ్లో లిమిటేషన్ ఏమీ లేదమ్మా. లిమిటేషన్ ఏమీ లేదు. నేను రేపొద్దున నన్ను ముఖ్యమంత్రి చేయండి ఆంధ్రాకి, ప్రతి ఇంటికి ₹1 ఇస్తాను. ఊరుకోండి సార్. కాదమ్మా, అవుతానా? అది ఎవరో చెప్పినట్టు బెంజ్ కార్ ఇస్తాను. మరి లేకపోతే ఏందమ్మా? కాదమ్మా, నన్ను మీరు ముఖ్యమంత్రి చేయండి, ప్రతి ఇంటికి ₹1 ఇస్తా. అవుతానా? ఎలా అవుతారు? బర్రెలెక్కబడ్డ ఓట్లు కూడా నాకు పడవు. రైట్. మనం హామీలు ఉచితాలు ఇస్తే కుదరదమ్మా. జనంలో నమ్మకం తెచ్చుకొని గెలవాలి. హామీల మీద, ఇటు మీద, ఉచితాల మీద వాటన్నీ నేను నమ్మను. ప్రతి రాష్ట్రంలో ఉచితం ఉంది. ఇలా ఎక్కడ లేదు? ఛత్తీస్గఢ్లో ఉంది. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఉచితాలు. ఎక్కడుంది సార్ ఛత్తీస్గఢ్లో? అసలు కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది చెప్పండి. మొన్న ఓడిపోయిందిగా. ఆ ఉచితాలు ఇస్తే గెలిచారా? అదే మధ్యప్రదేశ్ లో గానీ గెలిచారా? కాంగ్రెస్ చెప్పండి. లేదమ్మా, అవన్నీ కూడా వాళ్ళ ప్రలోభాలకి జనం లొంగల. వాళ్ళు అనుకున్నది చేస్తారు. రేపు ఉచితాలు ఇస్తే గెలిపియాలి, ఉచితాలు ఇకపోతే ఓడియాలని లేదు. జనం చాలా తెలివిగలమ్మా. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలవడం అంటే అడ్రస్ ఉండదు. ఇంకా 20 ఏళ్ళు మర్చిపో. కాంగ్రెస్ పార్టీ జెండా కనపడదు. కాంగ్రెస్ పార్టీయా కథం. రకరకాల విన్యాసాలు. అదొక పార్టీయా అని మాట్లాడటం. వాళ్ళొక మనుషులా అంటాం, వాళ్ళొక నాయకులా అంటాం. మనుషుల్లో చూశారమ్మా? ఆత్మాభిమానం దేన్నైనా నువ్వు టచ్ చేయి, కొట్టు, హింస పెట్టు, కానీ గుండెల మీద ఆత్మాభిమానం మేము కొట్టబాక. ఆ ఆత్మాభిమానం తంతే వాళ్ళు లేచి కొడితే అతపాతాళ్ళకి వెళ్ళిపోతాం. కాంగ్రెస్ పార్టీని అసలు కాంగ్రెస్ పార్టీ ఒక పార్టీలాగా, ఒక తెలంగాణ ఇచ్చిన పార్టీలాగా, భారతదేశం ఒక పెద్ద చరిత్ర గల పార్టీలా చూశారండి ఇక్కడ టీఆర్ఎస్ నాయకులు. నిజం చెప్పమ్మా, చూశారమ్మా? ఎన్ని మాట్లాడినారమ్మా అనేవాడు. ఒక వికటహాసమైన నవ్వు మమ్మల్ని చూస్తే, వెక్కిరింపు ధోరణి. ఏమైంది జనం? ఏం చెప్పారమ్మా జనం? ఏం చెప్పారు చెప్పండి? ఉచితాలు ఏం కాదు. వాళ్ళు ఇచ్చారు ఉచితాలు. మేము ఇస్తాం. ఉచితాలు ఇస్తేనే గెలుస్తారంటే ఉచితాలు చాలా ఇచ్చారు. ఉచితాలు ఏం ఇంపాక్ట్ చూపిదమ్మా. మనం పరిపాలన సరిగ్గా ఉందా, అందుబాటులో ఉన్నామా, జనానికి న్యాయం చేస్తున్నామా అంటేనే గెలుస్తాం. సో, అయితే మొన్న చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత ఇప్పుడు కమింగ్ ఎలక్షన్స్కి సింపతి వర్కౌట్ అవుతుంది డెఫినెట్గా అనేది జనాల్లో ఉన్న మాట. సో, వచ్చే ఎలక్షన్స్కి ఏపీలో ఉండే పరిస్థితులు ఏంటి? మీ ప్రిడిక్షన్ చెప్పండి. ఇప్పుడు ఈసారి ఆంధ్ర రాజకీయాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కూడా మంచి స్థానంలో ఉంటుందమ్మా. ఒక మంచి నాయకురాలను మేము అక్కడ దింపుతున్నాం. ఏం చెప్తున్నారు సార్? వినండి అమ్మా, మంచి నాయకురాలు అక్కడ రాబోతుంది. మాకు గొప్ప నాయకురాలు వస్తుంది అక్కడ. మేము అనుకున్నట్టు ఆవిడని తిప్పితే కాంగ్రెస్ పార్టీకి కూడా కొన్ని స్థానాల్లో బ్రహ్మాండం పోటీ ఇస్తాయని నా నమ్మకం.
ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల గురించి నేను మాట్లాడకూడదు. ఇప్పుడు నాకు రకరకాలు ఉన్నాయి. ఈ ఆంధ్ర రాజకీయాల మీద తప్పకుండా జనవరి తర్వాత నేను ఒక ఇంటర్వ్యూ చెప్తాను. ఎవరు ముఖ్యమంత్రి అవుతారో కూడా మీకు చెప్తాను. ఎవరు ఎన్ని స్థానాల్లో గెలుస్తారో కూడా చెప్తాను. నువ్వే తప్పకుండా రామ్మా. అది కానీ తప్పు అయితే నన్ను అడుగు. జనవరి లాస్ట్కి ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో నేను చెప్తాను నీకు. నేను ఎవరు చెప్తా వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారో చూసుకోమ్మా. రాసుకో, అది కూడా నువ్వు రాసుకో. అని చాలామంది ఎక్కిరిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు అని. నేను చెప్తే నన్ను అందరూ ఎక్కిరిచ్చారు. కొన్ని వందల మంది అమ్మ నమ్మ చెప్తారు ఇబ్బంది. అంతమంది ఏముంది అమ్మా, ఇప్పుడు ఎవరు కష్టపడితే వాళ్ళకి వస్తారు. ఇక్కడ లాస్ట్ టైం మా ఎలక్షన్స్కి చాలా సిచ్యువేషన్స్ అందరం చూసాం, మీడియా చూసింది, మీరు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు, మీరు కూడా చూసారు. అప్పటి నుంచి ఎప్పటికీ కొన్నేళ్ళు అయిపోయింది. డెవలప్మెంట్ ఏం జరిగింది? ఇప్పుడు నెక్స్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా కూడా ఏపీకి వెళ్ళే ప్రయత్నంలో ఉంది అని అంటున్నారు కొంతమంది. దీని మీద మీ అభిప్రాయం సార్? దాని మీద నేను కామెంట్ చేయనమ్మా.